వైసీపీ ఆందోళనలపై విరుచుకుపడ్డ సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించిన మంత్రి. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పారదర్శకంగా తాము డీఎస్సీ ఉద్యోగాలిస్తే దానిపై కావాలని వైసీపీ గోలు చేస్తోందని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. కోర్టులు చివాట్లు పట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదన్నారు. తాము ఇంటింటికి టీడీపీ పేరుతో జనం దగ్గరికి వెళ్తుంటే వైసీపీ మాత్రం రప్పారప్ప అంటూ గొడ్డలతో వెళ్తుందని మండిపడ్డారు. పొగాకు పంట పరిశీలన పేరుతో అరాచకం విధ్వంసం సృష్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. ఏపీలో జెన్జీల గొంతును నొక్కలేరని ట్వీట్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విదేశాంగ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు లోకేష్ ను కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడలో రెండో రోజు వైసీపీ రిలే దీక్ష కొనసాగుతోంది. ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రిలే దీక్షలు కొనసాగిస్తోంది. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరగకుంటే టీడీపీ ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో రాయితీ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో కిలో 52 రూపాయలకే బియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గరుడబిల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. 1,20,00,000తో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం గరుడబిల్లిలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో చేపట్టిన అభివృద్ధి ప్రజలకు వివరించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వైసీపీ నిరసన దీక్షలు కాదు, ప్రాయశ్చిత దీక్ష చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తే సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వైసీపీ ఇవ్వలేని టీచర్ ఉద్యోగాలను నారా లోకేష్ ఇచ్చారని, రాజధానితో 3 ముక్కల ఆట ఆడిన చరిత్ర వైసీపీదే అని ఎమ్మెల్యే విమర్శించారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై దాడిని ఖండిస్తున్నామని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అరాచకాలు పెరిగిపోయాయని, వైసీపీ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అండతోనే దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని 12.60 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో పవన్ కళ్యాణ్ కు ఏలూరు జనసేన నేతలు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. 2025వ సంవత్సరంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల పట్ల వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణల్ని మానుకోవాలని ఎంపికైన టీచర్లు హెచ్చరించారు. సత్యసాయి జిల్లా మడకశిరిలో 2025 డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు వైసీపీ తీరుపై నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కడప నగరంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సాగర్ కాలనీలో మంచినీరు రావడం లేదని, మంచినీటిని బదులు మురుగునీరు వస్తోందన్నారు. దీంతో పిల్లలకు విష జ్వరాలు వస్తున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.